आदाब नाजरीन, आप तक उर्दू न्यूज़ में आपका खैर मकदम है। मैं हूं अमीम शरीफ। पेश है आज की अहम खबरें। आदिलाबाद ज़िला कांग्रेस पार्टी सदर डॉक्टर नरेश यादव ने मरकज़ी हुकूमत पर नेशनल हेराल्ड केस के बहाने कांग्रेस कायदीन सोनिया गांधी और राहुल गांधी को सियासी तौर पर हरासा करने का इल्ज़ाम लगाया। जुमेरात के रोज़ AICC और TPCC की हिदायत पर कांग्रेस पार्टी कायदीन और कारकुनों ने आदिलाबाद ज़िला मुस्तखर में वाक़ BJP पार्टी दफ्तर के सामने एहतजाज किया। इन्होंने DCC की सरपरस्ती में BJP के दफ्तर पर घेराव करने की कोशिश की। इस अमल में मामूली कशीदगी पैदा हो गई क्योंकि पुलिस ने कांग्रेस कायदीन को रोक दिया। पुलिस अहम कायदीन को हिरासत में लेकर पुलिस स्टेशन मुंतकिल कर दी। इन्होंने कहा कि BJP हुकूमत अपने वक़ार को कम करने के लिए गांधी ख़ानदान के ख़िलाफ़ साजिशें कर रही है। इन्होंने कहा कि नेशनल हेराल्ड के नाम पर गैर क़ानूनी मुक़दमात दर्ज किए जा रहे हैं और इन्हें गुज़िश्ता 10 सालों से हरासा किया जा रहा है। इन्होंने मोदी हुकूमत पर तनक़ीद की कि वह अपोजिशन का सामना करने की हिम्मत नहीं रखती है और अपोजिशन को दबाने के लिए ED और CBI जैसे इदारों का गलत इस्तेमाल कर रही है। मोदी को हटाओ, देश को बचाओ। రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని గత 10 సంవత్సరాల నుండి వేధిస్తూ ఉన్నారు. ఈరోజు కోర్టు కూడా చెప్పినా కూడా వినకుండా కోర్టులని ఈడీలని వారి గుప్పిట్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఈ స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఎప్పుడు ఇలాంటి ఈ అటానమస్ బాడీ వ్యవస్థ లేనటువంటి స్వయం ప్రతిపత్తి ఉన్నటువంటి వ్యవస్థలు వారి గుప్పిట్లో ఎందుకంటే ఆల్రెడీ నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ గాంధీ గారిని సోనియా గాంధీ గారిని క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని మరి ప్రత్యేకంగా గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్నటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే. కావాలని దురుద్దేశంతో గాంధీ కుటుంబ గౌరవాన్ని అబాసు చేయడానికి రాజకీయ దురుద్దేశంతో నేషనల్ హెరాల్డ్ అనేటువంటి పత్రికలో మీ భాగస్వామ్యం ఉన్నది, ఏదో అవినీతి చేశారనేటువంటి దురుద్దేశంతో గత 10 సంవత్సరాల నుండి వివిధ రకంగా ప్రభుత్వంలో BJP ప్రభుత్వం ఉందనేసి ప్రభుత్వ స్వతంత్ర పద్ధతి ఉన్నటువంటి ఈడీ కానీ జ్యుడిషియల్ కానీ లాంటి ఎన్నో సంస్థలను వాడుకొని వేధిస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకంగా గౌరవ కోర్టు కూడా ఎటువంటి దాంట్లో అవినీతి జరగలేదు, ఏం జరగలేదనేసి క్లీన్ చిట్ ఇవ్వంగా కూడా వేధించడం జరుగుతూ ఉంది. కేవలం రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి సమగ్రతను, ఈ దేశంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలను సమన్వయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ముందుకెళ్తా ఉన్నారో వారికి అది నచ్చక ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతుండటం, రాజకీయంగా ఎదుర్కొనలేక ఈ విధంగా ఈడీతోని దాడి చేస్తూ ఉన్నారు. ఇది భారతదేశానికి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా అనేసి అడుగుతా ఉన్నాం. మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలకు ఏం అవసరాలు ఉన్నాయో దానికి మీరు తీర్చండి, అభివృద్ధి కోణంలో ముందుకు వెళ్ళండి. ప్రతిపక్షంగా మేము కూడా సహకరిస్తాం. కానీ ప్రతిసారి మతం పేరు చెప్పి మరి అదేవిధంగా కేవలం ప్రతిపక్ష పార్టీలని అణచివేత వేయడానికి మీరు ప్రతిసారి పూనుకుంటున్నారు తప్ప ఎక్కడ అభివృద్ధి గురించి కూడా ఎక్కడ కూడా మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటారు, ఏదేదో వందే మాతరం అంటారు, మరి అదే ఉపాధి హామీ పథకం ఇట్లాంటి ఎప్పుడో స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఒక్కొక్క సంస్థలు ఈ భారతదేశాన్ని
అభివృద్ధి చేయడానికి మరి ముందుకు తీసుకెళ్ళడానికి సంస్థను ఏర్పాటు చేసే వాటినన్ని కూడా నీరు గారుచున్నటువంటి మోడీ గారి కాదా అనేసి అడుగుతా ఉన్నాం. మరి మీకు అంత అక్కసు ఉంటే మరి కాలాదని అన్నారు మీరు. మరి కాలాదని ఎవరైతే బయట తీసుకోపోయారో ఒక్కరి దగ్గర నుంచి ఒక్క రూపాయన తీసుకొచ్చారా? మరి ఒక్కరైనా మీరు అరెస్ట్ చేశారా? మీరు